చాలా మట్టుకు యునానిమస్గా ఎలక్షన్స్ చేయాలని అడుగుతాం. లాస్ట్ టర్మ్లో నేను శివాజీని నువ్వు ఉండని, నేను సీనియర్ అయినా నువ్వే ఉండమ్మా అని మనస్ఫూర్తిగా దీవించి అతన్ని బ్లెస్ చేసి నేను అతన్ని ప్రెసిడెంట్ చేశాను. మా వర్గం అందరు కలిసి చేశాం. ఒక టర్మ్ చేశాం, జరిగిన కొన్ని నచ్చలేదు, కొన్ని కాంట్రవర్సీస్ మనస్తాపాలు తెచ్చినాయి. డిక్టేటర్షిప్, గ్రూపిజం, కొన్ని చెప్పరానివి చెప్పలేనివి కూడా నేను చెప్పలేని, ఇప్పుడు తర్వాత మాట్లాడుతాను, అవన్నీ జరిగినాయి. అవమానాలు పడ్డాం. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ బాగా జరగాలన్నాం, అయిపోయింది టర్మ్. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క టర్మే చేయాలి అని అందరం అనుకున్నాం. నాగబాబు గారికి హ్యాట్స్ ఆఫ్, ముందు వచ్చి ఒక టర్మ్ ఒకళ్ళు ఉండాలని చెప్పినందుకు థ్యాంక్స్. చిరంజీవి గారు న్యూట్రల్గా ఉండి పెద్ద ఆయన, కుటుంబానికి పెద్దగా అందరినీ దీవించి పంపించాడు ఆయన. సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణరాజు గారు, మోహన్ బాబు గారు, అందరూ కూడా పెద్దలందరూ, బాలకృష్ణ గారు అందరూ కూడా ఒక మంచి సదుద్దేశంతోనే ఫ్రెండ్లీ కంటెస్ట్తో ఈ ఎలక్షన్ చేయండి అన్నారు. అదే చేస్తున్నాం. క్యాంపెయిన్లో కొన్ని చాలా బ్యాడ్ వచ్చినాయి, మేము బాధపడలేదు. మేము డెవలప్మెంట్ కోసం ఉన్నాం. ఒక అద్భుతమైన ప్యానెల్ తీసుకున్నాం, మేనిఫెస్టోతో వస్తున్నాం. ఆల్రెడీ నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా నేను చేసినటువంటి కార్యక్రమాలు, పెన్షన్స్ కానీ, వాహనాలు కానీ, అవకాశాలు కానీ, ఇవన్నీ అందరికీ తెలిసి చెప్పేశాను. అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. అందరూ కుటుంబమే, కానీ లీడర్షిప్ కరెక్ట్గా ఉండాలనేది మా అభిప్రాయం. అందరూ ఇండస్ట్రీ, మేము 900 మంది అభిప్రాయం. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఒక మంచి కార్యక్రమంతో సెలబ్రిటీస్, ఆర్టిస్టులు అందరూ కలిసి ముందుకెళ్ళాలని ఒక ప్రయత్నమే ఈ ఎన్నికలు. నేను ఐఎమ్ ఏ సెఫాలజిస్ట్, ఎలక్షన్ రీసెర్చ్ చేశాను. నేను బీజేపీలో కూడా ఉన్నాను, ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాను. ఓటింగ్ చాలా బ్రిస్క్గా ఉంది పొద్దున్నుంచి. మహిళలు పెద్ద ఎత్తున 8 నుంచి వచ్చారు. అది ఒక మార్పుకు చిహ్నం, ఒక చేంజ్ కోరుకుంటున్నారనేది. ఎవరు గెలిచినా సంతోషం, కానీ మేము పెద్ద మెజారిటీతో గెలుస్తాము. మేము ప్యానెల్ ఫామ్ చేసి, మీ అందరూ మీడియా మాతో ఎప్పుడూ ఉన్నారు, మీ అందరికీ ధన్యవాదాలు. ఒక మంచి సక్సెస్ఫుల్ టర్మ్ చేసి ఒక కొత్త మార్పుకి 25 years తర్వాత ఒక మార్పుకి మళ్ళీ మేము ఒక సింబల్గా ఈ యొక్క ప్యానెల్ నిలబడతామని చెప్పి మీ అందరికి కూడా, మీ అందరు సపోర్ట్ ఇచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మ కృష్ణ గారు కూడా వచ్చేస్తున్నారు, అందరు కూడా దీవించి వెళ్తారు. సెలబ్రిటీస్ కొంతమంది బాంబే నుంచి వస్తున్నారు, లావణ్య త్రిపాఠి గారు వీళ్ళంతా ఫోన్ చేసి చెప్పారు. సో ఐ వాంట్ టు, ఎలక్షన్ అంటే పాలిటిక్సే. భారతదేశానికి పాకిస్తాన్కి తేడా ఏంటంటే, మొత్తం 100 కోట్ల 120 కోట్ల భారతీయులు అందరూ కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటాం. అది మన డెమోక్రసీ. ఇవాళ ఎన్నికలు జరుగుతుందంటే ఇట్స్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ డెమోక్రసీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మా. సార్, ఎప్పుడు లేని విధంగా పోలీసులు మోహరింపు ఈ ఎలక్షన్ చూస్తుంటే సాధారణ ఎలక్షన్ కూడా కల్పిస్తాయి. ఒకే కుటుంబం అని చెప్పుకుంటారు, మీకు ఇంత హడావుడి, ఇంత పోలీసుల మధ్య ఇంత ఎలక్షన్ అవసరం? పోలీసులు మా కోసం రాలేదు, మా కోసం వచ్చే అభిమానుల కోసం వచ్చారు. అందరికి అదే, అందుకనే కిందకి వచ్చాను అందరిని రమ్మని చెప్పి. కొంతమంది అడిగారు 900 మంది కోసం ఇంత అవసరం అని. ఎందుకు ఇంత మీడియా ఉంది మా ముందు? 900 మంది అయినా మేము జవాబు చెప్పాల్సింది 9 కోట్ల పైకి మంచిది. కాబట్టి మేము ఏం చేసినా ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, అవైలబిలిటీ, ఈ 3 మీదే మా ప్యానెల్ ఫైట్ చేస్తున్నాం. ఇవాళ అందరికీ తెలియాలన్నా మేము మీడియాకు వచ్చాం, మాట్లాడాం. ఒక తప్పు ముక్క మాట్లాడలేదు మా సైడ్ నుంచి. కాబట్టి మీ అందరూ ఇచ్చిన కోఆపరేషన్ థ్యాంక్స్. సాయంకాలం విజయబేరి మోగించి మాట్లాడారు. కాంట్రవర్సీ ఏం లేదా, ఫ్రెండ్లీ, అందరు కౌగిలించడం మాట్లాడుకుంటున్నాం. ఒకటే కుటుంబంలో కూడా అన్నదమ్ములు విడిపోయే చాలా కోర్టు కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇదంతా నా కోసమో ఇంకోటి కోసమో కాదు. మాలో కరెక్ట్ లీడర్షిప్ ఎవరు అని నేను అడగలేదు. ఎలక్షన్స్ యునానిమస్ చేయమని చెప్పి అడిగాం మేమందరం కూడా. శివాజీ రాజా నేను పోటీ చేయాలి, ఇంకొకసారి నేను చేయాలి అన్నాడు. ఎవరు సూసైడ్ చేసుకున్నారంటే వాళ్ళకైతే కూడా రికార్డింగ్ కూడా చేయించాం, ఇవ్వచ్చు, మేమేం చెప్పలేదని అంటున్నారు. ఆయనకి ఇంకోసారి అవ్వాలని ఉంది. మాకు జరిగిన టర్మ్ బాగలేదు,
మరొక్కసారి మంచి టర్మ్ ఇవ్వాలని ఉంది. కాబట్టి మేము ఎన్ని అవమానాలైనా పడతాం, మా ఆఫీస్ రోజు ఊడుస్తాం, కానీ మా ప్రతిష్టని గౌరవాన్ని నిలబెడతాం. అందరూ ఫోన్ చెప్పాడు కాబట్టి ఆయన పేరు మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఆయన చెప్పాడు. థ్యాంక్స్ ఇండస్ట్రీ తరఫున ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ కావచ్చు నిలబడ్డాడు, ఓపెన్గా వచ్చి చెప్పాడు వాళ్ళ మార్పు కావాలి. ఇవాళ మహిళలకి ఫస్ట్ టైం ఒక జనరల్ సెక్రటరీని, ఒక CEO అని మహిళలు జీవితాన్ని మంచి లీడర్, మంచి ప్యానల్, రాజశేఖర్ గారు మంచి అనుభవం హీరో, మేమందరం ఉన్నాం. మంచి ప్యానల్, వర్కింగ్ ప్యానల్, షోకేస్ ప్యానల్, మేము వర్కింగ్ ప్యానల్.